స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్. చిత్తూరు పోలీస్ పెరేడ్ మైదానంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ఫలాల్ని అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర విజన్ 47 దిశగా అడుగులు వేస్తున్నారని, ఇందుకు చిత్తూరు జిల్లా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. అభివృద్ధి అన్నదాతల భూములలో చిరునవ్వులు నింపేందుకు జిల్లాకు కృష్ణా జలాలను తీసుకుని వచ్చి తాగునీటి అవసరాలు తీర్చడంతో సహా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వారి ముగిలికే మెరుగైన పాలన చేర్చి సమగ్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలనే గొప్ప ఆశయాన్ని ఈ స్వాతంత్ర దిన వేదిక సందర్భంగా ప్రకటిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కార్యక్రమంను ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 2,60,00,000 మంది మహిళలు, ఆడపిల్లలు, ట్రాన్స్జెండర్లకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్టరీ, మెట్రో ఎక్స్ప్రెస్ వంటి 5 రకాల ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసుల ద్వారా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. పాలనలో బాధ్యత, జవాబుదారీతనాన్ని పెంచడంలో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ఇప్పటి వరకు 55,460 అర్జీలను సంతృప్తికర రీతిలో